కడప జిల్లాలో 3 రోజుల పాటు కూడా ఇవాళ నుంచి 3 రోజుల పాటు కూడా మహానాడు ప్రారంభం అవడం జరిగింది. మరి కాసేపట్లోనే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వేలాది మంది అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగానే యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించే అంశాలపైన ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా వాలంటీర్లు అదేవిధంగానే తిరుపతికి సంబంధించినటువంటి అంటే రాష్ట్ర నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబులెన్స్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 అంబులెన్సులు, ఎందుకంటే వేలాది మంది కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ కూడా వస్తారు. 29వ తారీఖున లక్షలాది మంది కార్యకర్తలు వస్తారు. బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ఏదైనా సరే ఎవరైనా సరే అనారోగ్య కారణాలు ఇట్లా రకరకాల ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ఎమర్జెన్సీ పర్పస్గా వాళ్ళకందరికీ కూడా స్వచ్ఛందంగా ఆయన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోరూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం? మంచి కార్యక్రమం, నిజంగా అభినందించాలి మీరు కావచ్చు, మీ టీమ్స్ అందరినీ కూడా. ఎన్ని పెట్టారు, ఎట్లా సర్వీస్ ఉండబోతుంది? ముందుగా మహానాడు అందరికీ, తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహానాడు అంటేనే తెలుగు వారికి ఒక పండగ రోజు. మహానాడు అంటేనే ప్రతి ఒక్కరికి ఒక ఉత్తేజం ఉంటుంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారిని తలుచుకునే రోజు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆశయాల్ని సాధించేదానికి యువ కిషోరం నారా లోకేష్ గారు అడుగుపెట్టిన రోజు. ఎందుకంటే వీళ్ళందరూ ఆశయం ఒకటే, సంక్షేమం, అదేవిధంగా పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలనేది ఒక ఆశయం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారికి మెడికల్ పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆరోగ్యం పట్ల ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మేము, మా తండ్రి గారు కూడా ఇదే పార్టీలో ఉండేవారు. ఆయన ఎన్నో మహానాళ్ళు చూశారు. అన్నింటిలోనూ మేము అందరం భాగస్వాములు అయినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మొదటి ప్రాధాన్యతగా ఎప్పటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో కలిపి ఎలైట్ హాస్పిటల్ కూడా సంయుక్తంగా సేవలు చేసేది. అటు ఆ రోజు కర్నూలు విపత్తులైనా కానీ మహానాడులైనా కానీ మా హాస్పిటల్ ఎప్పుడు వెన్నుతోడుగా ఉండేవాళ్ళం. ఈరోజు ఏంటంటే తిరుపతి బాలాజీ అంబులెన్స్ అసోసియేషన్ తరఫున, స్విమ్స్ వాళ్ళ ఆధ్వర్యం తరఫున, అదేవిధంగా ఎలైట్ హాస్పిటల్ తరఫున సంయుక్తంగా ఒక 20 అంబులెన్సులు మహానాడులో పెట్టాలనే ఒక సంకల్పం మేమందరం కూడా, మా టీం అంతా కూడా తీసుకున్నాం. ఒకే ఒక ఉద్దేశం, ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి. ఇటువంటి చిన్న విపత్తు కూడా జరగకూడదు. ఇక్కడికి ఎంతో ఆశలతో ఎంతో కోలాహలంగా వస్తూ ఉంటారు. వాళ్ళకి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక డాక్టర్లుగా మా పైన ఉంది, అదేవిధంగా ఒక కార్యకర్తలుగా మా పైన ఉంది. కాబట్టి ఈ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడే ప్రాంగణంలోనే కాదు, రోడ్డు అంటే కోడూరు, రాజంపేట, తిరుపతి వరకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇటు మన పొద్దుటూరు ప్రాంతం వరకు కూడా ఉంటుంది, ఇటు రాయచోటి వరకు కూడా. అంటే ఇటు నలుమూలల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడి నుంచి పోయి సర్వీసెస్ ఇవ్వకుండా అక్కడక్కడే ప్రాంతంలోనే అంబులెన్సులు పెట్టి వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వాళ్ళకి అందుబాటులో మేము ఉంటున్నాం. ఈ 3 రోజులు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము సైతం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నారా లోకేష్ గారి ఆశయాల్ని సాధించేదానికి ఒక యువకులుగా మేమందరం కూడా ఆయనకు తోడుగా మేము ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సర్వీసెస్ దయచేసి మీకు అవసరం పడినప్పుడు వాడుకోండి. మా వాళ్ళందరూ చూశారు ఎంత చక్కగా రెడీ అయి ఉన్నారు. ఏ చిన్న విపత్తు రాకూడదని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా వచ్చినా కూడా మేము ఉన్నాము, ఎనీ ఎమర్జెన్సీస్, అది ఏ ఇష్యూస్ అన్నా కావచ్చు ఇక్కడ. కానీ వాతావరణం చాలా చల్లగా ఉంది, చూసాం ఎంత ఆహ్లాదంగా ఉన్నామో. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇది జరగకూడదని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, మేమందరం తిరుపతి వాసులు, మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, కడప గడ్డపైన ఒక జైకథనం ఎగరవేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చెప్పండి మధు గారు, చెప్పండి ఏంటి, ఎంతమంది వచ్చారు, ఇక సర్వీస్ ఏ విధంగా చేయబోతున్నారు? మహానాడు అన్నది తెలుగుదేశం పార్టీకి ఒక పండగ దినం. ఇది పేదవాడు పెట్టిన పార్టీ. నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ గూడు అనే దీని మీద పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ. మాకేమిరా అంటే సంవత్సరానికి ఒకసారి ఈ మహానాడు అనే పండగలో ఎవరికి తోచిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఈరోజు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో కూడా బ్లడ్ బ్యాంక్ అని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు చేశారు. ఈసారి వినూతంగా ఏమైందైతే వాతావరణం ప్రభావం వల్ల ఈసారి ఏమిరా అంటే ఒక అంబులెన్స్ని పెట్టి ప్రజలకు అందుబాటులో, పేదవాళ్ళ అందుబాటులో, తెలుగుదేశం పార్టీకి పేద మధ్యతరగతి సభ్యులు ఎక్కువ వస్తారు కాబట్టి ప్రతి వారికి అందుబాటులో నా వంతు నేను శ్రమ చేయాలి, నా వంతు నేను కృషి చేయాలని ఒక డాక్టర్గా ఆలోచించి ఆయన అంబులెన్స్ని అలాట్ చేసి సభకాడ రోడ్డు సైడు ఎవరికి కానీ ఏది కానీ
మనము ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే వెంటనే సైనికుడిలాగా లోకేష్ బాబుకి ఒక సైనికుడిలాగా మనం ఆదుకోవాలి. సభలో వచ్చి కూర్చున్నామా వెళ్ళినామా అని కాకుండా ప్రజలకు సేవ చేసేటట్టు ఉండాలని ఒక దృక్పథంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము సైతం తెలుగు యువత తరపున మేము కూడా వాళ్ళతో కూడా చేయి కలిపి మేము కూడా శ్రమిస్తున్నాం. మహానాడు అనే పండగలో అన్ని సవ్యంగా జరిగి దేవుడి అనుగ్రహంతో ఈరోజు పండగ అట్టహాసంగా జరగాలని కూడా మీడియా తరపున తెలియజేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, మహానాడు ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏంటి ఎంతమంది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది? మీకు ఎటువంటి సమాచారం ఉంది? ఎట్లా ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పటికే ప్రభుత్వం పార్టీ వర్గాలు 5 లక్షల మందికి పైగా వస్తారనేది అంచనా. అందులో ఏమాత్రం డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి లోకేష్ గారు, చంద్రబాబు గారు అవసరం. అలాగే దేశానికి దిశానిర్దేశం చేసే వేదిక కాబోతోంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే ఏఐ టెక్నాలజీ నంబర్ 1 వాడుతున్న రాష్ట్రంలో మనం ముందు వరుసలో ఉన్నాం. ఆ రకంగా చూసుకున్న దేశానికి దిశానిర్దేశం చేయబోయే వేదిక కడప వేదిక కాబోతుంది. ముఖ్యంగా మేము ఈరోజు మా సర్వీస్ చూసుకుంటే మా గౌరవ అధ్యక్షులు అంటే శ్రీ బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ గౌరవ అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు వారు కోరిక మేరకు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది రాకూడదు. ఎందుకంటే ప్రజలు పార్టీ కోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు, వాళ్ళ కోసం మేము అని ఈరోజు ఒక అడుగు ముందుకేసి మా సర్వీసులు ఇస్తున్నాం. ఆ రకంగా మా సర్వీసులు మీరు ఎనీ టైం యూజ్ చేసిన మీరు గతంలో కూడా మా సర్వీసులు కరోనాలో తల్లిదండ్రులు అందుకోలేదు, కన్న బిడ్డలు అందుకోలేదు. అయినా ప్రతి ఒక్కరిని మేము మా తండ్రిలాగా లేకపోతే మా బిడ్డల్లాగా ఆ విధంగా సర్వీస్ అందించి మేము చాలా మన్నన పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మహానాడు కూడా అదే రకమైన సర్వీస్ని అందించబోతున్నాం. అది కూడా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో. వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలనేది మా కోరిక. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ గారు. సో మొత్తం మీద అంటే ఇక్కడికి వచ్చేటటువంటి అంటే ఫస్ట్ 2 రోజులు కూడా 20 నుంచి 25,000 మంది పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వస్తారు. చివరి రోజు 29వ తారీఖున 5 నుంచి 7 లక్షల మందికి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సరే చిన్న సమస్యలు ఉన్నా లేదంటే ఏదైనా సరే ఘటనలు జరిగిన వెంటనే అంబులెన్స్, వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నా కూడా వాలంటీర్లుగా వీళ్ళందరూ కూడా అంటే కోడూరు సభ కావచ్చు లేదంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక అభినందన విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.